హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైమ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంటూ ముందుకు దూసుకు వెళుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న సందర్భంలో కొంతమంది హీరోలు మాత్రం ఇంకా ఒక్క సక్సెస్ని సాధించడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ముఖ్యంగా మంచు విష్ణు లాంటి హీరో అయితే ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా సరైన సక్సెస్ని సాధించలేకపోయాడు. ఇక ఇప్పుడు కన్నప్ప సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలేవి ఆయనకు గొప్పగా గుర్తింపునైతే తీసుకురాలేదు. కానీ 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ను కూడా సంపాదించుకోబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలందరికీ పోటీ ఇచ్చే విధంగా మంచు విష్ణు ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఉండడం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరినీ మెప్పిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇవి ఇవాల్టి షో టైం విశేషాలు. మరిన్ని మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో రేపటి షో టైంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.